నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేనెంత బాధపడాలే? నాకు తల్లిని లేకుండా చేసినందుకు నేను ఎంతమందిని చంపాలనే? ఏయ్, మర్యాదగా నా కొడుకు నాకు వదిలేయ్, లేదంటే లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఏం చేస్తావే? చంపేస్తా, 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 చంపేస్తా. చల్, నువ్వు నన్ను చంపుడైందే, నేనే నిన్ను చంపుతా. నా తల్లిని చంపినందుకు పగ తీర్చుకుంటా. నా శరీరంలో ఉండి నన్ను ఎలా చంపుతావే? ఏయ్, ఇప్పుడు చంపుడు ఈజీనే. ఇక ఆ బిల్డింగ్ ఎక్కి దూకుతా, నీ బాడీ ముక్కలు ముక్కలు అయిపోతుంది. లేదనుకో, ఏ లారీ కిందనో రైలు కిందనో పడతా. అందరూ ఆత్మహత్య అనుకుంటారు. ఏయ్, 3 రోజుల తర్వాత ఎట్లయినా నా బాడీలో ఉన్న నీ ఆత్మ బయటకొస్తది. గప్పుడు నా బాడీలోకి నేను వెళ్ళిపోతా. నువ్వే బాడీ లేక దెయ్యం లెక్క తిరుగుతావు. ఎట్లుంది నా ప్లాను? వద్దే, నీకు దండం పెడతానే. ఆ అందమైన శరీరాన్ని అలా అర్ధాంతరంగా చంపేకే. చంపి తీరుతావు. నా తల్లిని చంపిన దాని మీద పగ తీర్చుకుంటా. నన్ను చంపడం ఏంటి? అసలు నన్నెలా చంపాలనిపిస్తుంది? అగో, చూసినవా? గా బండి కింద పడి దాస్తా. ముందుగా వెళ్తే బ్రేక్ వేస్తాడు, సడన్ గా వెళ్తా, కింద పడతా. ఏంటి ఆగిపోయావు? భయం వేస్తుందా? ధైర్యం సరిపోవట్లేదా? చావాలనిపించడం లేదా? చావడం అంటే అంత ఈజీ కాదే. చంపడానికి దమ్ము కావాలి, గట్స్ కావాలి, తెగింపు కావాలి. నీలాంటి పిరికిది చావడం అసంభవమే. నువ్వు చావలేవు. పిరికిది. వద్దే, వద్దే. అలా పట్టిదానా నా బాడీ పాడు చేస్తావే. గదేంది, చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఏంటే చావలేదా? కార్ అంత స్పీడ్ గా వచ్చి గుద్దితే ప్రాణం పోవాలి గాని నీకేంటి చిన్న దెబ్బ కూడా తగలలేదు?
అరే చావలేదంటే భలే వాళ్ళ పని నడవండి. అరే నడవండి నడవండి. అమ్మయ్యా నువ్వు చావలేదే. అదే నాకు అర్థమైతలేదే. అది పరకాయ ప్రవేశ మహిమ. మీ ఆత్మలు మీ శరీరాల్లోకి వచ్చేంత వరకు మీకు మరణం ఉండదు. అందుకే మీకేమీ కాలేదు. ఓ గట్లనా? సచ్చినంతి. ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావే? మా మ్యాజిక్ గురుతో. అయినా మన ఆత్మలు మారిపోయే వరకు ఏం చేసినా మనకు సావు ఉండదంట. అలాగా? అయితే నీకు నా మీద పగ తీర్చుకునే ఛాన్స్ లేదన్నమాట. నువ్వు నన్ను ఏమి చేయలేవు. తల్లి తల్లి నిన్నొదిలితే నేను మధుమతి కూతుర్ని గెట్లయితానే. నిన్ను చంపలేకుంటే సచ్చినంత పని చేస్తాను. నీకు నరకం చూపిస్తా, చూసుకోవే. నీకు చేత నేను చేస్తావా? ఏయ్! ఎమ్మెల్యే ఏడుకొండల అన్నకి, 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 ఎమ్మెల్యే ఏడుకొండల అన్నకి. బాలే దొరికినవరా బాయ్. ఏయ్ నీకు సుక్కలు చూపిస్తాను చూడే. ఏం చేస్తుంది ఇది? నేను పార్టీ ప్రచారానికి రాలేదు, జేజేలు కొట్టించుకోవడానికి. ఏదో గుడి ప్రోగ్రాం అంటే వచ్చాను. పని పూర్తయ్యేంత వరకు సైలెంట్గా ఉండండి. నమస్తే అంకుల్. అంకులా? నిన్ను పిలుస్తుంటే పాగలగాని లెక్క అటు ఇటు చూస్తావేంద్ర? అవులే. ఏంటి నన్ను పాగలంటావా, హౌలే అంటావా? సరిపోలే, ఇంకేమన్నా అనమంటావురా? హుసే తల్లి తల్లి నువ్వు అసలు ఎమ్మెల్యే కానివారా? అవును ఎమ్మెల్యేనే. అంటే ఏం చెయ్యాలరా? ప్రజాసేవ చెయ్యాలి, అవ్వా కాదా? అవును. మరి సేవ చెయ్యమంటే సన్నాసగాని లెక్క ఎగురుతావేంద్రా? సేవ చెయ్యాలా? ఏం సేవ చెయ్యాలి? చెయ్యి గులగుల పుడుతోందిరా. జర్రంతా తన్నులు తిను చాలు. దీనికి నా బాడీలోకి వచ్చిన దాని బుద్ధులు మాత్రం పోలేదు. ఏంటే ముసల్దానా, నన్ను కొడతావా? కావాలంటే వీళ్ళందరినీ కూడా కొడతానురా. అంత మనగత్తవా? కొట్టవే, కొట్టు కొట్టు, కొట్టవే, కొట్టు. ఇంతమంది ముందరా నన్నే కొడతావే? నన్ను? నీ పని అయిపోయింది. ఏ చూస్తారేంట్రా, కొట్టండిరా, కొట్టండి, దాన్ని సాగు కొట్టండి. అయ్యో కొంప ముంచావు కదే. ఏం చేస్తున్నావే? ఈ రోజు నువ్వు వాళ్ళని కొడితే మన బాడీలు మారాక వాళ్ళు నన్నొచ్చి కొడతారే. వాళ్ళతో గొడవ పడుతున్నదే రేపొచ్చి కొట్టాలని కదవే. రే చూస్తారేంట్రా పందులారా, రండ్రా రండి. రౌండ్ చేయకుర్రీ. అయ్యో అయ్యో అరే జంబోగా జల్దీ రారా. బాలిక ప్రమాదములో ఉన్నది. అయ్యయ్యో జంబోగా. ఆజ్ఞా. నేను కొట్టినచో చచ్చెదరు. ఓ ఎమ్మెల్యే మానవా, ఈ విధవలను వెనక్కి రమ్మని చెప్పుడి. లేనిచో కలిపి మెలేసి ఊపేసి హార్పేసేదను. అది చూద్దామే. రేయ్ ఏసేండ్రా.
అయ్యో అయ్యో నాకు అయ్యో అరటి పండు ఎలా చేసింది ఇది? ఈ పొట్టిదానికి మ్యాజిక్లు కూడా వచ్చాయేంటి? వీళ్ళేంటి ఇలా అవుతున్నారు? అది అసలు ముట్టుకొని కూడా ముట్టుకోవడం లేదు. అందరూ ఎగిరెగిరి పడుతున్నారు. అసలు ఏమవుతుంది ఇక్కడ? అయ్యో అయ్యో పోలీస్ 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 అయ్యో అమ్మో పోలీస్ పోలీస్ అయ్యో అయ్యో కాపాడండి 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 అమ్మో ఏయ్ ఆగు 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 ఏ ముసలి ఆగు ఆగు నేను ఎమ్మెల్యేని కొడుతుంటే మధ్యలో నువ్వు వచ్చేవేం మానవా? ముసల్దాన్ని ఏం చేస్తావే నువ్వు? నిన్ను ఏయ్! వదలు వదలు. నీ లాటి లఫుట్ గాడి చిందులు జంబో ముందు కాదు. ఏం చేస్తావే ఏం చేస్తావే నువ్వు? అయ్యో అయ్యో చచ్చండ్ర దేవుడు, నా కొంప ముంచేలా ఉంది పొట్టిది. వామ్మో ఇదేదో పిచ్చిదానిలో ఉందా సార్? పోయి పోయి పిచ్చిదాంతో పెట్టుకున్నారు సార్. దీని సంగతి తర్వాత చూస్తాను. ఎప్పుడోసారి దొరుకుతుందిగా. ధన్యవాదాలు జంబో. ధన్యవాదములు. ఏయ్ అమ్మో, చూసావానే ముసలి, నీ బాడీతో ఎన్ని గొడవలు పెట్టుకుంటున్నానో. రేపటి నుంచి నీకు ఉంటదే జింత చిత్త చిత్త జింత జింత చిత్త చిత్త జింత. వసై పొట్టిదనా, నోరు ముయ్యవే. గొడవలు పెట్టుకోవడం నీకే కాదు నాకు వచ్చు. స్కూలు బయట నువ్వు గొడవలు చేస్తే స్కూలు లోపల నేను రెచ్చిపోతానే. అప్పుడు అందరి ముందు నువ్వు చెడ్డదాని అవుతావే. ఆపుతావా ఆపుతావా? ఆపవే కోతి మూతిదానా. ఇంకెప్పుడు చెయ్యను ముసలి, నా మాట విను ముసలి. అయ్యో, నేను క్లాస్ రూమ్ లోకి పోలేను ముసలి. ఇది ఇప్పుడు క్లాస్ రూమ్ లోకి పోయి ఏం చేస్తుందో ఏమో ముసలి. అయ్యో ముసలి. బాలకృష్ణ ప్రజెంట్ సార్. ఓకే. ఏంటే లోపలికి వచ్చేప్పుడు అడిగి రావాలని తెలీదా? ఏమని అడగాలి?
రావచ్చా అని అడగాలి. ఆల్రెడీ వచ్చాగా, ఇంకెందుకు అడిగేది? ఆ? ఏంటే పొగరా? టీచర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు స్టూడెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నావా? మేము టీచర్లకు ఇవ్వడానికి? సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో. అయ్యో, ఏంటే నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఫ్రీగా మార్నింగ్ అన్న మెసేజ్ ఇవ్వను, ఇంకా వార్నింగ్ ఏమిస్తాను రా? ఏంటేంటేంటేంటే నన్ను నన్ను రా అంటావా? వామ్మో, ఈ ముసలిది కొంప ముంచేలా ఉందే. రానే కదా అన్నాను. ఏదో వెదవా, సన్నాసి, బేవర్సు, సోంబేరి అని అనలేదు కదా. అయ్యో రాముల, చెప్తానే. చూసారా సార్, తిట్టాల్సినవన్నీ తిట్టి తిట్టలేదుగా అంటుంది. వాడిని తిడితే నీకేమైంది? మేకప్ మహందాన. అయ్యో అక్క, సార్ చూసారా సార్ ఎలా కొడుతుందో? ఏంటే నా ముందే దాన్ని కొడతావా? లేదంటే బయటికి తీసుకెళ్ళి కొట్టమంటావా? రావేరా, బయటికి రా. అమ్మా, వద్దు ఏరా? ఇంకోసారి దాన్ని కొట్టావంటే చంపుతా. అయితే ఖచ్చితంగా కొడతా. రావేరా, మేకప్. నేను చెప్పినా కూడా కొడతావా? నిన్ను చెయ్యి చాపే, చెయ్యి చాపో. నేను చాపను. ఏం చేస్తా? ఏం చేస్తానా చూడు. నిన్ను నిన్ను అబ్బా, ఆఫ్టర్ ఆల్ టీచర్వి ఆ? చూడండి కొడతావా? నువ్వైపోయావురా. నన్నే కొడతావా? నన్నే కొడతావా? ఆగు. నన్నే కొడతావా? నన్నే కొడతావా? నిన్ను ఆగు. నన్నే కొడతావా? చెప్తా. నన్నే కొడతావా? ఈ అనసూయ మీద చెయ్యి వేస్తే ఇదే గతి పడుతుందిరా. అనసూయ, నువ్వు శ్వేతవు కదే? కాదు. అవునవును. ప్లీజ్ శ్వేత, సార్ని కొట్టద్దే. కొడితే ఏం చేస్తాడే? ఏం చేస్తానా? ప్రిన్సిపల్ సార్కి చెప్పి సస్పెండ్ చేయిస్తా. తిక్క కుదిరింది. పాపం చేసింది నువ్వే, పనిష్మెంట్ నాకేందే? ఓ సారు, నిన్ను కొట్టింది నేను కాదు, గోను సూయ కొట్టింది. నన్ను సస్పెండ్ చేయకుండ్రి సారు. చేయరా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఇంకేమైనా ఉంటే నన్ను సస్పెండ్ చేయరా. సస్పెండ్ తర్వాత చేయిస్తానే, ముందైతే మెడపెట్టి బయటికి ఎంటుతా. నా బ్యాగ్ ఎవరు తెస్తారు? నీ బాబా? మా బాబు ఎందుకు తెస్తాడు? నేనే తెస్తాను. తీసుకురా. నేనెందుకు తెస్తానే? వెళ్ళి తెచ్చుకోబా. అబ్బా 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 అబ్బా. హాయ్, పద పద. రారే. రేపు నేను ప్రిన్సిపల్ సారు మీ ఇంటికి వచ్చి నువ్వు చేసిన వెధవ పనులన్నీ మీ మామయ్యకి చెప్పి నిన్ను స్కూల్ నుండి పీకించి పారేస్తాను. నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. అవసరమైతే పోలీస్ కేసు కూడా పెట్టుకో. ఇంకేమైనా చేసుకో. నీకు చేత కాకపోతే ఇంటికెళ్ళి ఊరేసుకో. నేను ఊరేసుకోవాలా? దించుతానే, నీ పొగరంతా దించుతా. ఇదేనా శ్వేత స్కూలు? ఇవాళ వాళ్ళిద్దరి సంగతి తేల్చేయాలి. అదురా శ్వేత వస్తుంది. టీచర్ ఎందుకు కొట్టినవే? నా ఇష్టం. కొట్టడం కాదు, అవసరమైతే చంపుతా. నీకేంటే బాధ? నీ తల్లి, బాడీ నీదైనా ఆత్మ నాదే. మరిందాక ఎమ్మెల్యేను ఎస్ఐని కొట్టినప్పుడు ఏమైందో ఈ బుద్ధి? నా బాడీలో నువ్వుండి వాళ్ళని కొట్టావు, నీ బాడీలో నేనుండి టీచర్ని కొట్టా. నువ్వు నన్ను బదనం చేసావు, నేను నిన్ను బదనం చేసా. లెక్క సరిపోయింది. ఏంటేంటేంటి? అనసూయ బాడీలో శ్వేత ఉందా?
శ్వేత బాడీలో అనసూయ అంటే ఇద్దరాత్మలు మారిపోయాయా? ఒరే తిక్క, ఇది కళా నిజమా? అదే నాకు అర్థం కావట్లేదు అత్త. నువ్వు చేసిన పనికి టీచర్ నన్ను సస్పెండ్ చేస్తే రేపు నా బాడీలోకి నేను పోయినాననుకో, నేను స్కూల్కి పోలేనే. నేను కొట్టింది అందుకే కదే. చంపుతా. ఏడ్చో పొట్టిదానా. ఇంటికెళ్ళి మీ మామని కూడా కొడతా, చూసుకో. సంపుతా బిడ్డ. ఏం చేస్తావు? ఒరే తిక్క, డౌట్ లేదురా. ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ శ్వేత అనసూయ అయిపోయింది, అనసూయ శ్వేత అయిపోయిందిరా. ఒకసారి అలా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. దా దా దా. ఏం చేస్తావో చేసుకోపోవే. హాయ్ అనసూయ. దేడిది మాకు దానా. అనసూయ గీడుంటే నాకు హాయ్ చెప్తావేందే? హా? అదేంటి, అనసూయ నువ్వు కదా? ఓసి దీని తల్లి ఓవెసల్లో నిజం చెప్పేసిందా? ఊరికే అన్నా. అయినా నువ్వెందు స్కూల్కి వచ్చినావు? బాత్రూమ్లు కడగనీకా? అదే అయితే దాని ఒళ్ళు కడుగు. ఎందుకు? బాత్రూమ్ కి దానికి పెద్ద తేడా ఉండదు. ఏంటే ముసలివి నువ్వు కదా, ముసలి అని ఆ పిల్లనంటావేంటి? అన్నది నన్ను కాదు, నిన్నే. ఒరే తిక్క, వీళ్ళిద్దరూ కావాలనే నాటకం ఆడుతున్నారు. చూడు, వీళ్ళతో నిజం ఎలా బయట పెట్టిస్తాను. అనసూయ, ఏందే? శ్వేత ఓ పనికి మాలింది, పరమ చెత్తది, లోఫర్, డాఫర్, నీచి కమి కుత్తే. నా ముందు శ్వేత తిట్టినవంటే చంపుతా. నువ్వేం బాధపడకు శ్వేత. ఆ అనసూయ నీచ నికృష్టురాలు. పేడపై పైసా పడితే నాలితో తీసుకునే రకం. దానంత చండాలమైన ఆడది ఈ భూమి మీదే ఉండదు. అడ్డగాడికి దానికి ఏ మాత్రం తేడానే లేదు. నా ముందు అనసూయం తిట్టావంటే చంపేస్తా. నా అంచనా నిజమైందిరా తిక్క. అనసూయ శ్వేతల మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అర్జెంటుగా లతా శిరీషలకి ఈ విషయం చెప్పాలి. వీళ్ల శరీరాలు మారకముందే వీళ్ల లెక్క సెటిల్ చెయ్యాలి. పద బడితి.